జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు మంత్రి పొంగులేటి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కుల పంపిణీ. వాస్తవానికి గత ప్రభుత్వము ఇచ్చిన హామీని నిర్వీర్యం చేసింది, జర్నలిస్టులను మోసం చేసింది. కాబట్టి సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ జర్నలిస్టు సోదరులను ఆడుకుంటారా లేదా వేచి చూస్తా ఉన్నారు. సో మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది జర్నలిస్టులు, నిరుపేదలైనటువంటి జర్నలిస్టులు ఫీల్డ్ వర్క్ చేస్తూ, గ్రౌండ్ వర్క్ చేస్తూ, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వాలు చేసేటటువంటి పనులను ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి మీడియా సంస్థల్లో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా కష్టతరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టులను ఆదుకోవాల్సిందిగా కోరుతాను. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఏదైతే వారికి స్థలాలను ఇస్తా అన్నారు, ఆర్థికంగా ఆదుకుంటామన్నారు, సో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తా అన్నారు, సో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు. సో ఖచ్చితంగా మీరన్నా ఆదుకుంటారని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాం. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి, మళ్ళీ మాట మార్చొద్దని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం.